సరే శాంతి చర్చలు విఫలమైనయా అవి సఫలమైన అనకంటే కూడా శాంతి చర్చలు జరిగిన సందర్భంలోనే నేను రాసిన ఒక వ్యాసంలో ఇది ఒక ప్రయోగం. శాంతి చర్చ అనేది ఒక ప్రయోగం. ఈ ప్రయోగం యొక్క ప్రయోజనకత ఎప్పుడు ఉంటుందో మనకు తెలియదు. కనుక విఫలము తర్వాత సఫలం అని కాకుండా ఇది సమాజము చేసినటువంటి ఒక ప్రయోగంగా శాంతి అన్వేషణలో చేసిన ప్రయోగంగా మనం దీన్ని చూడాలని. సరే అప్పుడు ఇంకా దాని మీద పెద్దగా స్పందన రాలి. కానీ 20 ఏళ్ల తర్వాత మళ్ళీ శాంతి గురించి చర్చలు. శాంతి ఇవాళ మావోయిస్ట్ పార్టీ కొంత రాజ్యము యొక్క బలం ముందు వాళ్ళ బలము సరిపోవట్లేదు. అది టెక్నాలజీ వచ్చిన మార్పు, మొత్తంగా రాజకీయాల్లో వచ్చిన మార్పు వలన అది సాధ్యం కావడం లేదు. కనుక మావోయిస్ట్ పార్టీ ఇవాళ అంటే తెలంగాణలోనే జస్టిస్ చంద్రకుమార్ గారు ఒక శాంతి చర్చల కమిటీ అని ఒకటి ఏర్పడి, అంటే గతంలో ఎట్లయితే పౌరస్పందన వేదిక ఏర్పడింది అలా ఏర్పడి జస్టిస్ చంద్రకుమార్ గారి ఆధ్వర్యాన్ని ఇక్కడ ఒక శాంతి కొరకు ప్రయత్నం చేయాలి, శాంతి చర్చలు జరగాలి అని ఒక ప్రయత్నం జరిగింది. దానికి స్పందనగా మావోయిస్ట్ పార్టీ మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం. తెలంగాణలో జరిగిన శాంతి చర్చలు అంటే ఉమ్మడి రాష్ట్రంలో తన శాంతి చర్చలకి పౌరస్పందన వేదిక ఒక దశాబ్ద కాలం పనిచేయవలసి వచ్చింది ఇద్దరిని ఒప్పించడానికి. ఇద్దరు చాలా గట్టిగానే ఉన్నారు. ఇద్దరిని ఒప్పించడానికి మాకు 10 ఏళ్ల సమయం పట్టింది. 10 ఏళ్ల తర్వాత కానీ శాంతి చర్చలు సాధ్యం కాలేదు. దానికి కూడా పౌర సమాజం నుంచి చాలా పెద్ద ఎత్తున మద్దతు వచ్చేది. రాజకీయ పార్టీలు, మీడియా, ఇప్పటి మీడియా అలా కాదు, అప్పటి మీడియా కొంత బాధ్యతగానే శాంతి చర్చలు జరగాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. కనుక ఇవాళ శాంతి చర్చలు జరుగుతాయా లేదా అనడానికి మావోయిస్ట్ పార్టీ ముందుకొచ్చి మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాము, శాంతి చర్చల్లో ఆయుధాన్ని గురించి కూడా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామనేది ఆ శాంతి చర్చలకు ఈ శాంతి చర్చలకు ఒక గుణాత్మకమైన మార్పు. అప్పుడు ఆయుధాల గురించి చర్చ అనేది ప్రశ్న లేదన్నారు. కానీ వాళ్ళ ఆయుధాల గురించి కూడా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గం ఏదైనా కనుక్కుందాం అనేటువంటిది కూడా మావోయిస్ట్ పార్టీ నేత ఒక ఆయన నిర్ణయించిన ఇంటర్వ్యూలో మాకు 1 నెల సమయం ఇవ్వండి, కొంత కాల్పుల విరమణ జరుపుదాం, పార్టీ కలవాలి, ఏదైనా నిర్ణయం తీసుకోవాలి, మేము శాంతి దిశగా ఒక నిర్ణయం తీసుకోవడానికి మాకు వెసులుబాటు కల్పించండి అని అడిగాడు. ఇది అడిగిన తర్వాత ఆయన ఎప్పుడైతే శాంతి ప్రస్తావన తీసుకొచ్చాడో అప్పుడు సమాజంలో ఉండే భిన్న వర్గాలు భారతదేశం అంతా, ఇటు కేరళలో, వెస్ట్ బెంగాల్లో, భిన్నమైనటువంటి ప్రాంతాల్లో మ్యాసివ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే ప్రజాస్వామ్యవాదుల నుంచి, మానవతావాదుల నుంచి, తర్వాత ప్రోగ్రెసివ్ సెక్షన్స్ నుంచి చాలా పెద్ద ఎత్తున నేను ఊహించనంత ఒక స్పందన దేశవ్యాప్తంగా వచ్చింది. అందరూ కూడా వాళ్ళు శాంతి కోరుకుంటున్నప్పుడు మీరు శాంతి చర్చలు జరపండి అని ప్రభుత్వం దృష్టి పెడుతున్నారు. కానీ ప్రభుత్వము ఎంత పట్టుదలగా ఉందో మనకు తెలియదు. ఒకసారి వాళ్ళు బలహీనపడ్డారు, మొత్తంగా వాళ్ళని మనము రూపుమాపుదాం అనేటువంటిది తీసుకుంటే, అమిత్ షా తర్వాత నరేంద్ర మోడీ స్థాయిలో ఆ నిర్ణయం తీసుకుంటే వాళ్ళు స్పందించకపోవచ్చు. కానీ పౌర సమాజం నుంచి ఇంత వాయిస్ వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా శాంతి చర్చలు అంటున్నారు కాబట్టి ఒకవేళ వాళ్ళు నిజంగా ఉద్యమాన్ని పూర్తిగా అణచివేసిన భారతీయ జనతా పార్టీకి ప్రజల దృష్టిలో శాంతి కొరకని మేము మాట్లాడడానికి వస్తామన్నా వీళ్ళు అవకాశం ఇవ్వలేదు అనే విధంగా ఉంటుందా, లేక ఎంత ప్రయత్నం, ఎంత ఒత్తిడి ఉన్నా, ఎంత అంటే ప్రజల నుంచి అభిప్రాయం ఉన్నా ఇది భారతీయ జనతా పార్టీ ఏదనుకుంటే అది చేయగలదు అనే అభిప్రాయం వస్తుందా, లేక ఇంత కోరుకున్న శాంతికి వీళ్ళు గౌరవించలేదు అనేటువంటిది. అసలు ఈ 2 అభిప్రాయాలు ఎట్లా షేప్ అవుతాయని మనం చూడాలి. చరిత్ర వీటిని ఎటువైపు దిశగా తీసుకుపోతుందని. మా వంతగా మేము గతంలో శాంతి కొరకు ప్రయత్నం చేసిన వాడిగా ఈ జస్టిస్ చంద్రకుమార్ గారు ప్రారంభించిన దీంట్లో మేము అందరం కూడా ప్రభుత్వాన్ని మీరు కొంచెము సమయం పాటించి ఆ హక్కునిచ్చిన మనము పూర్తిగా హక్కును గౌరవించకుండా ఇప్పుడు మనకు అవసరం ఉంటే, మనకు అడవి మీద చాలా సంపద ఉంది కాబట్టి సంపద అవసరం పోతే వాళ్ళు పోరాటం చేస్తూనే వచ్చారు. దానికి ప్రతిస్పందనగా SC ST అట్రాసిటీ యాక్ట్ వచ్చింది, దాని తర్వాత పీసా వచ్చింది, దాని తర్వాత ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చింది. ఈ చట్టాలన్నీ ఏవైతే గత 75 ఏళ్ళు వచ్చాయో ఈ చట్టాలన్నీ కూడా
ఆదివాసీ పోరాటాలకి స్పందనగా భారతదేశం తీసుకున్న నిర్ణయాలు, భారత ప్రభుత్వం ఇప్పుడు ఘర్షణ ఒక తీవ్ర స్థాయికి పోయింది. ఇప్పుడు పరాకాష్ఠ. ఇప్పుడు ఈ అంటే మనం నిర్ణయాలు తీసుకునేప్పుడు ఆ నిర్ణయాన్ని రెండో వైపులో చూడాలి. ఒక రకమైన ప్రజాస్వామ్య పరిష్కార మార్గం, ఇంకోవైపు ఈ ఘర్షణ అనేవి రెండు ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఇంతకాలంగా మనం క్యారెట్ అండ్ స్టిక్ బలప్రయోగం చేశాము రాజకీయంగా. ఇవాళ రాజకీయం కాకుండా మేము బలప్రయోగం ద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఒకవేళ నిజంగా ప్రభుత్వం దీంట్లో సఫలం కూడా కావచ్చు. ఎందుకంటే గివెన్ టెక్నాలజీ, గివెన్ పవర్, గివెన్ వాళ్ళ పట్టుదల మేము వీళ్ళను. కానీ చరిత్రలో ఉద్యమాలు అనేవి అవుతున్నాయో అవి తాత్కాలికంగా మనము ఏ పద్ధతి ద్వారా చేసినా సమస్యలు ఉన్నంతకాలం ఉద్యమాలు ఏదో రూపంలో ఉంటాయి. కనుక ఆదివాసీల ఉద్యమాలు ఏవైతున్నాయో ఇవాళ మొత్తంగానికి ఒక స్వేచ్ఛాయుతమైన భారతదేశం వస్తుందని మనం చెప్పలేదు. ఒక స్వేచ్ఛతో కూడి శాంతితో కూడినటువంటి ఒక దేశాన్ని మనం నిర్మించాలన్నప్పుడు మనము ఇవాళ బల ప్రయోగం చేయవచ్చు. కానీ గతంలో చరిత్ర నిండా శాంతి కొరకు ప్రయత్నం చేసిన వాళ్ళు అదే చరిత్ర మిగిలింది. అది బుద్ధుడే కావచ్చు, అది అశోకుడే కావచ్చు. ఇవాళ వాళ్ళ గురించి మనం ఎంత అంటే వాళ్ళు, అది గాంధీ కావచ్చు. శాంతి కొరకు ప్రయత్నం చేసి శాంతియుత పద్ధతి ద్వారా చేసిన వాళ్ళకు చరిత్రలో చాలా గౌరవం ఉంది. ఆ చర్చకు స్పందిస్తారా లేదా అంటే ప్రౌఢ సమాజమే మనం అడుగుతుంది. రాండి వాళ్ళు చర్చలు అంటున్నారు, మీరు చర్చలు చేయండి. ఇప్పుడేమో అంతమైపోయింది ఏం లేదు, ఇప్పుడు ఏం చరిత్ర అంతం కాదు కదా, కూర్చొని మాట్లాడండి అని ఒక నడుస్తుంది. అది వింటే ఒక 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 మార్గం, వినకుండా ఏం లేదు మీరు వాడు చెప్పడానికి మేము అనుకున్నది మేము చేస్తామని చేస్తే అది చేయవచ్చు. కానీ అది శాశ్వత పరిష్కార మార్గమా? ఆదివాసీల సమస్యకు అది శాశ్వత పరిష్కార మార్గమా, లేదా శాంతిని సాధించడానికి అది శాశ్వత మార్గమా? నిజంగా శాంతియుత దేశము, శాంతియుత ప్రాంతం, ఆదివాసులు శాంతియుతంగా జీవించడానికి కావలసిన చారిత్రక పరిస్థితి మనం క్రియేట్ చేసి ఇట్లా మనం చారిత్రక స్పృహతో ఆలోచిస్తే ఈ శాంతి ప్రయత్నం ఏదైతుందో భారతీయ జనతా పార్టీ దానికి ఒక ట్రయల్ చేయొచ్చు, ఒకసారి ఒక అవకాశం ఇవ్వచ్చు. తర్వాత మీ బల ప్రయోగము, మీ బలగాలు ఇవన్నీ ఉండనే ఉంటాయి, అవి ఎక్కడ పోవు. కనుక ఈ ప్రయత్నం చేస్తే దాని ఫలితాలు కాస్త మెరుగ్గా ఉంటాయేమో. బల ప్రయోగం కంటే కూడా శాంతి ప్రయత్నం అనేవాళ్ళు ఏమంటారంటే వాళ్ళకి ఒకసారి శాంతికి మనము అంటే ప్రయత్నం అంటే అవకాశం ఇస్తే వాళ్ళు మళ్ళీ బలపడతారు. ఇప్పుడు ఎలాగో బలహీన పడ్డారు కొందరు ఉన్నారు సమాజంలో. ఇప్పుడు ఆల్రెడీ బలహీన కొట్టేసేది బలహీన, కానీ బలహీనుడు నేను శాంతి కొరకు వస్తాను అని అంటున్నాడు. ఆయుధాలను కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అంటున్నాడు. అన్నా మేము లేదు ఇక వాళ్ళని మీరు అణచివేసేయండి అని, అది ఆ మార్గం వేరు. దానికి చరిత్రలో ఏం స్థానం ఉంటుంది? లేదా మీరు శాంతి కూడా మరొక ప్రయత్నం చేయడం వలన మీకు వచ్చే ప్రయోజనం ఉంటుంది అనేది ఈ బేరీజ్ వేసుకొని భారతీయ జనతా పార్టీ ముందుకు పోతే బాగుంటుంది.